అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు తారీఖు ప్రకారం నవంబర్ 27వ తేదీ. ఓకే. ఈరోజు మన అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్కి సంబంధించి ఒక 3 రకాల అప్డేట్స్ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఓకే. మొట్టమొదటి అప్డేట్ ఏంటంటే డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వస్తుంది కనుక మీకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి ఆ రోజు లీవ్ కావాలని ముందస్తుగానే ఈ నవంబర్ 30వ తేదీన మీకు పెన్షన్ ఇస్తారు. ఒకవేళ ఆ రోజు ఎవరైనా తీసుకోకుండా మిస్ అయిపోయిన ఎవరైనా ఉంటే 2వ తేదీ మళ్ళీ మిగిలిన వారు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ఇచ్చినటువంటి సమాచారం. ఓకే. ఇది పెన్షన్కి సంబంధించిన సమాచారం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ పెన్షన్దారులకు అందరికీ తెలిసే విధంగా షేర్ చేసుకోండి. ఓకే. చాలామంది కూడా 1వ తేదీన అపోహలో ఉంటారు. ఈ నెలకు సంబంధించి మాత్రం 30వ తేదీ ఇస్తున్న విషయాన్ని వాళ్ళకందరికీ కూడా తెలియజేయండి. లేదా ఎక్కువ మంది లైక్ చేయండి. ఆటోమేటిక్గా చాలామంది రీచ్ అవుతుంది. వాళ్ళకందరూ కూడా తెలుసుకుంటారు. వేరే జిల్లాల వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే. మరో 2 అప్డేట్స్ ఏంటంటే వీటికి సంబంధించి మనం గతంలో అయితే వీడియోలు అయితే చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు చెప్పిన అప్డేట్ మనం వీడియో చేయలేదు కాబట్టి ప్రత్యేకంగా చేశాను. ఇప్పుడు చెప్పబోయే 2 అప్డేట్స్ ఏంటంటే గతంలోనే వీడియో చేశాను. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. ఎందుకంటే దాన్ని చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. రాష్ట్ర ప్రభుత్వం ఈ నవంబర్ 1వ తేదీ నుంచి ఏం చెబుతుందంటే ఈ నవంబర్ 1వ తేదీ నుంచి పెన్షన్ 3 నెలలకు ఒకసారి కూడా తీసుకోవచ్చు అంటున్నారు. ఓకే. ఒకవేళ కొన్ని అనివార్య కారణాల వలన మీరు పెన్షన్ తీసుకోకపోతే 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 2 నెలలు కలిపి 3వ నెలలో అంటే 3 కలిపి ఒకేసారి కూడా ఇస్తామని అయితే అంటున్నారు. ఓకేనా. దీనికి సంబంధించి అధికారికంగా అయితే రావడం జరిగింది. ఇది ఎప్పుడు ఈ నవంబర్ 1వ తేదీ నుంచి మాత్రం ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఇది పెన్షన్దారులకు ఇది ఒక అవకాశం కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలియజేయండి. ఓకే. గతంలో మేము తీసుకోలేదన్నయ్య అంటే గతానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెప్పలేదు, అది ఇవ్వను కూడా ఇవ్వదు కాబట్టి ఇప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందనే విషయాన్ని మీరు అందరూ తెలుసుకోండి. ఓకే. నెక్స్ట్ మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పటికే ఒక అతను పెన్షన్ అయితే పొందుతూ ఉంటాడు. ఆ పొందుతూ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు చనిపోయి ఉంటాడు. అంటే ఈ 1వ తేదీ పెన్షన్ పొందలేకపోతాడు. అలాంటప్పుడు తన భార్యకి వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది సాధారణంగా అయితే. ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆల్రెడీ మీ భర్త పెన్షన్ పొందుతూ ఉంటారు కాబట్టి మీకు ఆ పెన్షన్ ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అయితే మేము చేస్తామని అయితే ముందుకు రావడం జరిగింది. కాకపోతే దానికి సంబంధించి కొన్ని షరతులు కొన్ని విధి విధానాలు అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే 1వ తేదీ పెన్షన్ ఇవ్వడానికి సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఉండరు చనిపోయి ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళ లాగిన్లో డెత్ డిక్లరేషన్ ఒకసారి పెడతారు. అంటే ఇతను చనిపోయిన కారణంగా మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఓకేనా. ఇచ్చిన తర్వాత ఇక అతను చనిపోయాడు అని పెట్టిన తర్వాత తన యొక్క భార్య యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఆ విధంగా సచివాలయ ఉద్యోగులు ఎంటర్ చేస్తారనేది చెబుతూ ఉన్నారు. ఓకేనా. ఇది అఫిషియల్గా జీవోలో వచ్చిన అంశం అన్నమాట. ఓకేనా. అది గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు అమలు అవుతుందనే విషయం మనకు తెలియదండి. గవర్నమెంట్ అధికారికంగా ఏం చెప్పిందో అది మీకు చెప్పాలనుకుంటున్నాను చెబుతున్నాను. ఓకేనా. కాబట్టి ఈ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, సచివాలయ ఉద్యోగి వస్తారు, మీ ఇంటికి వస్తారు, అతను లేని కారణంగా డెత్ డిక్లరేషన్ పెట్టి ఆ భార్య యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆప్షన్ ఇస్తామని ఆ జీవోలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డెత్ సర్టిఫికేట్ ఏదైతే అది తీసుకుంటారు. వాళ్ళు పెట్టిన ఆ రిక్వెస్ట్ వచ్చి సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ కానీ అడ్మిన్ సెక్రటరీకి ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ వాళ్ళు అప్రూవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి పై లాగిన్ అయినటువంటి ఎంపీడీఓ కానీ కమిషనర్ లాగిన్ ఆటోమేటిక్గా వెళ్తుంది అంటున్నారు. అక్కడ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ మీకు పెన్షన్ శాంక్షన్ అవుతుంది అంటున్నారు. ఓకే. కాకపోతే మీరు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం అయితే అప్లై చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అలా లేదండి. భర్త చనిపోతే ఆటోమేటిక్గా మీకు కూడా పెన్షన్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అయితే చేస్తున్నారు. కానీ నెక్స్ట్ మంతే మీకు పెన్షన్ రావాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ మొత్తం కూడా 15వ తేదీ లోపల కంప్లీట్ అవ్వాలి. ఎక్కడి వరకు ఫైనల్ స్టేజ్ అయిన మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓ లాగిన్లో కూడా 15వ తేదీ లోపల మీకు అప్రూవ్ అయిపోతే అప్పుడు మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇదండి పెన్షన్కి సంబంధించి 3 అప్డేట్లు. ఈ అప్డేట్ ఉపయోగపడిందనుకున్నాను. ఉపయోగపడడం వల్ల ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.